హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో రవ్వ లడ్డూలు అయితే చేశానండి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా అలాగే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ ఏది అంటే రవ్వ లడ్డు అండి. ఈ రవ్వ లడ్డుని ఎంతో సింపుల్గా తయారు చేయడం అనేది నేను మన వీడియోలో చూపించేస్తాను. ఒక కళాయి పెట్టుకుని అదే కళాయిలో 2 గరిటెల నెయ్యి అయితే వేసుకోవాలండి. మన దగ్గర చిన్న గరిటెలు ఉంటాయి కదండి, గుంట గరిటెలు లాంటివి. అలాంటి దాంతో 2 గుంట గరిటెల నెయ్యి అయితే తీసుకుని వేసుకోవాలి. నెయ్యి కాగాక జీడిపప్పునైతే వేయించుకోవాలండి. జీడిపప్పుని వేయించుకోవాలి. జీడిపప్పు వేగిపోయింది కదండి, తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అదే కళాయిలో 2 కప్పులు బొంబాయి రవ్వని తీసుకోవాలండి. ఈ బొంబాయి రవ్వని చక్కగా వేగించుకోవాలి. సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి. ఇప్పుడు రవ్వ వేగిందో లేదో మనకి తెలియాలి అంటే చక్కగా మంచి సువాసన అనేది వస్తుందండి. రవ్వ అయితే వేగిపోయింది చూసారు కదా, దించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చల్లారబెట్టుకోవాలండి. చల్లారేలోపు 2 కప్పులు గోధుమ రవ్వ అదే బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండి, అదే కప్పుతో పంచదార తీసుకుని మిక్సీ అయితే పట్టుకోవాలి. మీ దగ్గర యాలకుల పొడి ఉందనుకోండి, యాలకుల పొడి వేరేగా వేసుకోవచ్చు 1 స్పూను. లేదు మా దగ్గర యాలకుల పొడి లేదు అనుకుంటే ఈ పంచదారలోనే 4 యాలకులు అనేవి వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. చక్కగా రవ్వ చల్లారిపోయాక ఈ పౌడర్ని కూడా ఇందులో కలిపేసుకోవాలి. కలిపేసుకుని యాలకుల పొడిని కూడా వేసేసుకోవాలి. మనం జీడిపప్పు వేయించుకున్నాం కదండి, అందులో సగం ఇలాగా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి నేను. అది మీ ఇష్టం అండి. అంటే ఆ లడ్డు తినేటప్పుడు మధ్యలో తగులుతుంటే భలేగా ఉంటుందండి. కాచి చల్లార్చిన పాలుని తీసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలను తీసుకుని కొద్దిగా వేసుకుని ఇప్పుడు మనం ఉండ వచ్చేలాగా చూసుకోవాలి. బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇదిగోండి ఇలాగా లడ్డూలాగా వచ్చేలా చూసుకోవాలి. మనకి సరిపోతాయండి పాలు. ఇంకా బాగా కలుపుకొని అప్పుడు లడ్డూలు అయితే తయారు చేసేసుకోవచ్చు. చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారండి. మన వీడియోలు ఫుల్ వీడియో అనేది చూడడానికైతే ట్రై చేయండి. మనకి వాచ్ టైం అనేది రావట్లేదు. చూసారు కదా, చక్కగా ఇలా లడ్డూలన్నీ చుట్టేసుకుని పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు రవ్వ లడ్డూలు అనేవి రెడీ అయిపోయినట్టే అండి. చక్కగా ఒక్క అరగంట అలా వదిలేసి అప్పుడు తిన్నామనుకోండి, ఉండ అనేది గట్టి పడిపోతుంది. రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినట్టే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరి.